తత్వజ్ఞానాభిలాషులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఇప్పుడు నేను మీ అందరికీ మన పురాణాల్లో ఉన్నటువంటి మత్స్యావతార కథను వివరంగా చెప్తూ, ఈ మత్స్యావతార కథకి విజ్ఞాన శాస్త్రానికి ఉన్నటువంటి సంబంధాన్ని మీకు వివరించాలని నేను అనుకుంటున్నాను. ముందుగా మనం మత్స్యావతార కథని తెలుసుకుందాం. పురాణాలలో శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటిది మత్స్యావతారం. ఇది కేవలం ఒక మహాప్రళయ కథ మాత్రమే కాదు. సృష్టి, లయం, పునఃసృష్టి, జీవరాశుల పరిరక్షణ, జ్ఞాన పరిరక్షణ వంటి అనేక లోతైన భావాలను ఇందులో మన మహర్షులు ప్రతీకాత్మకంగా వివరించారు. పూర్వకాలంలో సత్యవ్రతుడనే మహారాజు ఉండేవాడు. అతడు ధర్మాన్ని పాటిస్తూ, ప్రజలను ప్రేమిస్తూ, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వేషిస్తూ జీవించేవాడు. ఒకరోజు అతడు నదిలో తర్పణం చేస్తూ తన చేతుల్లోకి కొద్దిగా నీటిని తీసుకున్నాడు. అప్పుడు ఆ నీటిలో ఒక చిన్న చేప కనిపించింది. ఆ చేప సత్యవ్రతునితో ఏమని చెప్పిందంటే, మహారాజా, నన్ను రక్షించండి, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని చెప్పింది. చేప మాట్లాడడం చూసి సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. కానీ దాని మాటల్లో భయాన్ని గమనించి దయతో ఆ చిన్న చేపను తన కమండలంలో ఉంచుకున్నాడు. కొంతసేపటికి చేప పెరగడం ప్రారంభించింది. కమండలంలో అది ఉండలేకపోయింది. సత్యవ్రతుడు దానిని ఒక పెద్ద పాత్రలోకి మార్చాడు. కానీ చేప మళ్ళీ పెరుగుతోంది. అప్పుడు దానిని ఒక చెరువులో వదిలాడు. కొద్దిసేపటికి చేప చెరువు కంటే పెద్దదైపోయింది. సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. ఇది సాధారణ చేప కాదు అని అతనికి అనుమానం వచ్చింది. చేపను నదిలో వదిలాడు. అక్కడ కూడా ఆ చేప పెరుగుతూనే ఉంది. చివరికి ఆ చేపని సముద్రంలోకి తీసుకువెళ్ళాడు. అప్పుడు ఆ చేప మహావిశాలమైన రూపాన్ని ధరించింది. సత్యవ్రతుడు దాని దివ్యత్వాన్ని గ్రహించి నమస్కరించాడు. అప్పుడు ఆ మహామత్స్య రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇలా పలికాడు, సత్యవ్రత, త్వరలో ఒక మహాప్రళయం సంభవించబోతోంది. సమస్త భూలోకం జలమయమవుతుంది. ప్రస్తుతం ఉన్న జీవ వ్యవస్థ అంతా ఒక గొప్ప మార్పును ఎదుర్కొంటుంది అని. అప్పుడు భగవంతుడు సత్యవ్రతునికి ఒక బాధ్యతను కూడా అప్పచెప్పాడు. అదేంటంటే, సత్యవ్రత, నీవు ఒక మహా నౌకను సిద్ధం చేయాలి. అందులో సప్తర్షులను, జీవరాశుల విత్తనాలను, అవసరమైన జ్ఞానాన్ని మరియు సృష్టి కొనసాగించడానికి అవసరమైన మూల సంపదను సంరక్షించాలి అని. సత్యవ్రతుడు భగవంతుని ఆదేశాన్ని పాటించాడు. కాలం గడిచింది. ఒకరోజు ఆకాశం మేఘాలతో నిండిపోయింది. వర్షాలు ప్రారంభమయ్యాయి. మొదట సాధారణ వర్షంలా కనిపించిన క్రమంగా అది భయంకరమైన మహావర్షంగా మారింది. నదులు పొంగిపోయాయి, సముద్రాలు ఉప్పొంగాయి, భూమి అంతా జలమైపోయింది, పర్వత శిఖరాలు కూడా నీటిలో మునిగిపోయాయి. ఇది సాధారణ వరద కాదు, అది మహాప్రళయం. సత్యవ్రతుడు సప్తఋషులతో కలిసి ఆ నౌకలోకి ప్రవేశించాడు. జీవరాశుల విత్తనాలను కూడా సంరక్షించాడు. అప్పుడు మహామత్స్య రూపంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకు ఒక దివ్యమైన కొమ్ము ఉంది. వాసుకి అనే నాగుని తాడుగా ఉపయోగించి నౌకను ఆ మత్స్య రూపంలోని కొమ్ముకు కట్టారు. మహామత్స్యుడు ఆ నౌకను ప్రళయ జలాల మధ్య నడిపించాడు. చుట్టూ ఎక్కడ చూసినా నీరే.
భూమి కనిపించట్లేదు, దిక్కులు కనిపించట్లేదు. పగలు రాత్రి అనే భేదం లేకుండా ఏది కనిపించినటువంటి పరిస్థితి. అయినా ఆ నౌకకు భయం లేదు. ఎందుకంటే దానికి దిశను చూపిస్తున్నది స్వయంగా శ్రీ మహావిష్ణువు. ఆ మహాప్రళయంలో కూడా జీవితపు విత్తనాలు రక్షించబడ్డాయి, జ్ఞానం రక్షించబడింది, సృష్టి యొక్క మూల సంపద రక్షించబడింది. చివరకు ప్రళయం తగ్గింది, నీరు క్రమంగా వెనక్కి వెళ్ళింది, కొత్త భూమి ప్రత్యక్షమైనది, కొత్త సృష్టికి మార్గం ఏర్పడింది. సత్యవ్రతుడు తరువాత వైవస్వత మనువుగా ప్రసిద్ధి చెందాడు. కొత్త మానవ చక్రానికి అతడు ఆది పురుషుడిగా నిలిచాడు. ఇక్కడే మత్స్యావతార కథ యొక్క అసలు అంతరార్థం ప్రారంభమవుతుంది. ఈ కథను కేవలం ఒక చేప, ఒక నౌక, ఒక వరద కథగా చూస్తే దాని లోతు మనకు కనిపించదు. ప్రళయం అంటే కేవలం నీరు కాదు, ఒక వ్యవస్థ పూర్తిగా కూలిపోయి కొత్త వ్యవస్థకు మార్గం ఏర్పడే పరిస్థితి. ఇది కూడా ప్రళయమే. నౌక అంటే కేవలం పడవ కాదు, అది సంక్షోభ సమయంలో మనిషిని రక్షించే జ్ఞానం, వివేకం, ధర్మం, వ్యవస్థకు ప్రతీక. విత్తనాలు అంటే కేవలం మొక్కల యొక్క విత్తనాలు కాదు, భవిష్యత్తు యొక్క మొత్తం సామర్థ్యం ఒక చిన్న విత్తనంలో దాగి ఉన్నట్టే భవిష్యత్ సృష్టి యొక్క సామర్థ్యం కూడా ఒక సూక్ష్మ స్థితిలో దాగి ఉంటుంది. ఒక చిన్న విత్తనంలో ఒక మహావృక్షం దాగి ఉంటుంది. అదేవిధంగా ఒక చిన్న జీవకణంలో ఒక సంపూర్ణ జీవి నిర్మాణానికి అవసరమైన జన్యు సమాచారం కూడా దాగి ఉంటుంది. అదే కారణంగా మత్స్యావతార కథలో విత్తన పరిరక్షణ అనే భావన ఎంతో గొప్పది. ఇక్కడ మనకు దక్షిణామూర్తి స్తోత్రంలోని అద్భుతమైన వాక్యం గుర్తుకు వస్తుంది. బీజస్యాంతరివాంకురో జగదిదం. శ్లోకం గుర్తుందా? అంటే ఒక విత్తనంలో మొలక దాగి ఉన్నట్టే ఈ సమస్త జగత్తు కూడా తన మూలంలో సూక్ష్మమైన అవ్యక్తమైన రూపంలో నిక్షిప్తమై ఉంది. విత్తనం బయటకు చూస్తే చిన్నగా కనిపిస్తుంది, కానీ దానిలో ఒక మహావృక్షం యొక్క సంభావ్యత ఉంటుంది. అదేవిధంగా మనకు కనిపించే విశ్వం ఒక విస్తారమైన వ్యక్తీకరణ, కానీ దాని వెనుక ఒక అవ్యక్తమైన మూలస్థితి ఉండవచ్చనే ప్రశ్నను మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే ఆలోచించారు. ఆధునిక భౌతిక శాస్త్రం కూడా ఇప్పుడు పదార్థం యొక్క అత్యంత సూక్ష్మ స్థాయికి వెళ్ళి చూస్తే మనం అనుకున్నట్టుగా ప్రపంచం ఘనమైన వస్తువుల సమాహారం కాదని చెబుతోంది. క్వాంటం స్థాయిలో కణాలు, క్షేత్రాలు, సంభావ్యతలు, శక్తి స్థితులు వంటి భావనలు ముందుకు వస్తాయి. అందువల్ల మత్స్యావతారంలోని విత్తనం, వ్యక్తీకరణ అనే ప్రతీకను ఆధునిక భౌతిక శాస్త్రంతో తాత్వికంగా పోల్చవచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మత్స్యపురాణం ఆధునిక భౌతిక శాస్త్రాన్ని నేరుగా బోధిస్తుందని చెప్పడం శాస్త్రీయంగా సరైనది కాదు. కానీ పురాణంలోని ప్రతీకలు మరియు ఆధునిక శాస్త్రంలోని కొన్ని భావనలు, ప్రత్యేకంగా సంభావ్యత, సమాచార పరిరక్షణ, జీవ పరిణామం, సృష్టి, స్థితి, లయం, సూక్ష్మస్థితి నుండి వ్యక్తీకరణ, వీటి మధ్య ఆసక్తికరమైన తాత్విక సారూప్యతలను మనం పరిశీలించవచ్చు. అందుకే మత్స్యావతారం మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అదేంటంటే ప్రళయం అనేది అంతం కాదు, అది ఒక మార్పు. విత్తనం అనేది ముగింపు కాదు, అది భవిష్యత్తు యొక్క ప్రారంభం.
జ్ఞానం నశించకూడదు, అది తర్వాతి తరానికి చేరాలి. సంక్షోభం వచ్చినప్పుడు భయం కాదు, వివేకమే మన నౌక కావాలి. మరియు చివరిగా, మహాప్రళయపు అనంత జలాల మధ్య సత్యవ్రతుని నౌకకు దిశ చూపిన మత్స్యుడు మనకు ఒక అంతర్గత సత్యాన్ని కూడా గుర్తు చేస్తాడు. జీవితం ఎంతటి గందరగోళంలోకి వెళ్ళినా మనలోని జ్ఞానం, వివేకం, ధర్మం అనే దివ్య మార్గదర్శకత్వాన్ని పట్టుకుంటే ప్రళయం కూడా ఒక కొత్త సృష్టికి ఆరంభమవుతుంది. ఇదండి కథ. కథ నచ్చిందా? కథ నచ్చితే ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికీ.